ఎవరన్నా భారతదేశం వెనుకబడ్డది, కొనే తాకత్ లేనోళ్ళు, ఖర్చు పెట్టే ధైర్యం లేనోళ్ళు అన్నది చల్ అంతా జూటా ముచ్చట. మనోళ్ళు తలుచుకుంటే షాపింగ్ మాల్ షేక్ అవుతుంది, ఆన్లైన్ అంగడి లూటి అవుతుంది. చేతిలో పైసలు లేకున్నా ఆ టైంకు ఎట్లనో ఒకట్లా పక్కా వస్తాయి. నచ్చినే కొనాలి, ధూమ్ ధామ్ చేయాలి, మన పతారా ఏందో చూపియాలి. పండుగకు మీరు ఎంత ఖర్చు పెట్టినరో గానీ దేశమంతా 6 లక్షల కోట్ల దందా నడిచిందుల్లో. 6,000 కోట్లు 60,000 కోట్లు కాదు, 6 లక్షల కోట్లు. వ్యాపారాల లెక్కలు అరుచుకునే ఒక సంఘం చెప్పింది ఈ ముచ్చట. కావచ్చు కూడా షాప్ల కొనుడే నాయే, షాపింగ్ మాల్ కొనుడే నాయే, ఆన్లైన్ అంగట్ల బేరాలే నాయే. 4-5 రోజులు జోరుంది మార్కెట్. పండుగ సరుకులు, పూజ సామాన్లు, మిఠాయిలు, పటాకులు, గిఫ్టులు, లైట్లు మస్తు కొన్నారు. పండుగ పేరు మీద వెళ్ళిన పటాకులకైతే లెక్కనే లేదు. 1,000 కోట్ల రూపాయలు పటపట వెళ్ళినాయి కొన్ని గంటలలోనే. ఆఫర్లు, డిస్కౌంట్లు ఆశ పెట్టే వరకు టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, సెల్ ఫోన్లు, బట్టలు, బూట్లు చితం బేరం చేసిండ్రు. ఆన్లైన్ లో మున్పు కంటే 24 వాళ్ళు ఎక్కువైందట దందా. అప్పటి మందం ప్యాకింగ్, సప్లై పేరు మీద ఒక 50 లక్షల మందికి పని దొరికిందంటే చూడండిగా. జిఎస్టీ తగ్గే కొంత రేట్ దిగినందుకు కాలరు బండ్లకు ఎగబడ్డారు బగ్గనే. బంగారం రాకెట్ వేసుకొని మొగుల మీద పోయినా తులం 1,30,000 అయినా కొనేటోళ్ళు కొన్నారు పూజలు పెట్టాలని. దేశమంతా ఈ 6 లక్షల కోట్లు ఖర్చు అయిందనేది ఒక అందాజ లెక్క. పండుగ తెల్లారి దావత్ చేసుకుంటారు చాలా మంది. తినుడు తాగుడు అన్ని నడుస్తాయి కాబట్టి ఆ లెక్క అలాగనే ఉంటది. ఏం ముచ్చటెట్లు నా పండుగ అంటే పండుగనే, తగ్గేదే లేదు పో.